సర్డీనియా, అలాగే కాలాబ్రియా, సిసిలీ. సో ఇవన్నీ ఏమిటి అంటే ఇటలీలో ప్రథమ పట్టణాలు. ఈ సిసిలీ అనబడే ప్రాంతం గురించి ఎన్నో సినిమా షూటింగుల్లో కూడా చూపిస్తారు. అంటే సదర్న్ ఇటలీ అంటారండి. ఇక్కడ ఏం జరుగుతుంది ఒక్కసారి మీరు యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు చదవచ్చు. మీకు ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే తెలియని ఒక భయం. ఎంత భయంకరమైన దృశ్యాలు అంటే ఏకంగా 26 అడుగుల మీకు అలలు, రాక్షస అలలు. ఇప్పుడు మామూలుగా మిత్రులు అడుగుతూ ఉంటారు, ప్రేమ్ గారు మనము హిందూ మహాసముద్రం వద్ద, అలాగే బే ఆఫ్ బెంగాల్, అరేబియా సీ అని మాట్లాడతాం. ఇప్పుడు ఒక విశాఖపట్నం మీకు బీచ్ ఫ్రంట్లో మీకు అపార్ట్మెంట్లు ఉంటాయి, మీకు అలాగే ఎన్నో రెస్టారెంట్స్, షాప్స్, పెద్ద పెద్ద హోటల్స్. మీరు విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ మీరు చూస్తారు కదా, వరల్డ్ ఫేమస్. అలాగే ఇప్పుడు చెన్నై అన్నారు అనుకోండి, ఒకవైపు ఏమో ప్రెసిడెన్సీ కాలేజ్ ఉంటుంది, అలాగే ఇంకొక వైపు ఆల్ ఇండియా రేడియో, మెడ్రాస్ యూనివర్సిటీ, వివేకానంద హౌస్. ఇదంతా ఏంటి, బీచ్ ఫ్రంట్. బీచ్ అటు కనిపిస్తూ ఉంటుంది, ఇటు మీకు నిర్మాణాలు, మధ్యలో ఒక పెద్ద రోడ్. మరి ఇలాంటప్పుడు సడన్గా ఒక సునామీ వస్తే, లేదా భీకరమైన మీకు తుఫాను వస్తే ఈ సముద్రం నీరు నేరుగా ఇక్కడి దాకా వస్తుందా? ముంబైకి సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇటలీలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఈ సదర్న్ ఇటలీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ నగరాల పేర్లు చెప్పాను చూసారా. ఒకవేళ హెవీ రైన్స్, పెద్ద పెద్ద మీకు స్ట్రామ్స్, మీకు రాక్షస అలలు ఇట్లా వచ్చినప్పుడు ఈ బీచ్ ఫ్రంట్లో ఉండే నిర్మాణాలు, వీటి పరిస్థితి ఏమిటి? ఇవాళ దృశ్యాలు మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా నేను చూపిస్తాను, వెనక మీరు చూడొచ్చు. కానీ ఎంతలాంటి భయము అంటే రేపు ఇక్కడ మళ్ళీ ఒక నిర్మాణము చెయ్యాలి అంటే, ఒక లాడ్జ్ కడదాము లేదా ఒక రెస్టారెంట్ పెడదాము అంటే 100 సార్లు ఆలోచిస్తారండి. నేరుగా ఇళ్లలోకి మీకు సముద్రము నీరు అంటే ఒక్కసారి ట్రిగర్ అయిన తరువాత మనము చూస్తున్న ప్రశాంతమైన సముద్రము, సముద్ర తీరము మీకు ఒక్కసారి ట్రిగర్ అయ్యింది అంటే ఒక సునామీ అనండి, భూమికి అడుగున, సముద్రము అడుగున ఒక భూకంపము అనుకోండి. ఇది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదండి, ఇంకంతే నగరాలు నగరాలు మునిగిపోతాయి. ఆ టైం రాకూడదని మనం కోరుకోవాలి. ఒకవేళ వస్తే ఇటలీలో ఏం జరిగిందో, జపాన్ గురించి మాట్లాడాము, కాలిఫోర్నియా ఏమిటి, ఇక్కడ కేరళలో కొన్ని నగరాలు, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇటలీ చూడండి, వర్షము నీరు డైరెక్ట్గా రాక్షస అలలు మీకు ఇళ్లలోకే వచ్చేయడం. ఇదేదో ఒక సినిమా షూటింగ్ లాగా అండి, ఏదో టైటానిక్ చిత్రాన్ని వాళ్ళు షూటింగ్ చేసి ఇలా చూపిస్తారు, మనం మామూలుగా దృశ్యాలు షూటింగ్ ఎలా చేసి అలా కనిపిస్తుంది. ఏదో ఒక సెట్, సడన్గా సముద్రం నీరు పొంగింది, ఆ కార్ల మీద, నిర్మాణాల మీద ఇలా వచ్చేసి ఇళ్లలోకి వచ్చి ఏం దొరికితే దాన్ని వెనక్కి లాక్కొని వెళ్ళిపోవడం. సో ఇదంతా చూసినప్పుడు ఏంటి, మనకు తెలియని ఒక భయం. అంటే ఇప్పుడు అందరూ మాట్లాడే, శాస్త్రవేత్తలు అందరూ మాట్లాడే విషయము ఒక ఇంటెన్సివ్ రెయిన్ఫాల్, దీన్నే క్లౌడ్ బర్స్ట్ అని కూడా అంటాం. కానీ ఇప్పుడు ఒక ఇంటెన్సివ్ డిజాస్టర్ అంటే వర్షము అంటేనే మీకు ఒక డిజాస్టర్ లాగా కనిపిస్తుందండి. మీకు 4 నెలల్లో కురవాల్సిన వర్షము జస్ట్ 4 రోజుల్లో కురిస్తే పరిస్థితి ఏమిటి? దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఎలా మిమ్మల్ని మీరు రెస్క్యూ చేసుకుంటారు? ఇవాళ అక్కడ కూడా మీకు ఎన్నో సెంటర్స్, ఆపరేషన్ సెంటర్స్ అంటారు, వీళ్ళు ఓపెన్ చేశారు. 200 మున్సిపాలిటీస్ అండి మీకు టోటల్ ప్రమాదంలో పడిపోవడము. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, ఆఫీసులకు వెళ్ళడానికి లేదు, వాహనాలంతా కొట్టుకుపోయి ఒక మేజర్ డిజాస్టర్లో ఇవాళ ఇటలీ ఉంది. ఇలా ఎన్నో దేశాలు వరుస పెట్టి మనం చూస్తూనే ఉన్నాం. సో ఆలోచించాల్సింది ఈ ఇంటెన్సివ్ డిజాస్టర్ ఏమిటి అంటే, ఆ ఇంటెన్సిటీలో మీకు యావత్ నగరము మునిగిపోతే ఫ్రెండ్స్, ఇదేదో ఒక్క భారత్లోనో, జపాన్లోనో, అమెరికాలోనో కాదండి, యావత్ ప్రపంచములో ఇలాంటి దృశ్యాలనే మనం చూస్తున్నాం. అంటే మీకు ప్రకృతిలో పెను మార్పులను మనము గమనించవచ్చు. దీనివల్ల ఎలాంటి ఆస్తి నష్టము జరుగుతుంది, ప్రాణ నష్టం. మీకు అలా లిటరల్గా సముద్ర తీరాల్లో ఉన్నవాళ్ళు సునామీ రావడము, ఆ సునామీ అలల్లో కొట్టుకొని వెళ్ళిపోవడం ఎన్నిసార్లు చూసాం, ఎన్ని దేశాలలో చూసాం.
వేల మంది ఇలా చనిపోతూ ఉంటే దీనికి మీరు ఆ డిఫెన్స్ మెకానిజం ఏమిటి? మీకు సముద్రాన్ని ఆపగలరా? సముద్రపు అలలు ఇవాళ మీరు ముంబై వెళ్ళారనుకోండి, ఇంతంత హైట్లో నిర్మాణాలు, పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చి పేరుస్తున్నారు. జపాన్లో కూడా మనం ఇది చూడొచ్చు, ఎన్నో దేశాలలో వీటిని చూడొచ్చు. అయినా కూడా ఒక్కసారిగా ఇంతంత పెద్ద సునామీలు, తుఫాన్లు, సైక్లోన్, దీన్నే సైక్లోన్ హ్యారీ అని చెప్తున్నారు. యావత్తు ప్రపంచంలో ఒక లిస్టు వేసి మీకు ఈ పేర్లను మీరు వాడాలండి. అలాంటిది సైక్లోన్ హ్యారీ యొక్క ఎఫెక్ట్ అటు మెడిటరేనియన్ సీ అనండి, మీకు ఇటువైపు ఆర్కిటిక్ సర్కిల్లో ఉండే చల్లని వాతావరణం అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఇటలీని ఇవాళ అస్తవ్యస్తము చేసింది. సో ఇది మానవ తప్పిదమా లేదా ప్రకృతి యొక్క మీకు రుద్ర తాండవమా? ఎలా చూసుకున్నా కూడా సముద్రము అనేది ఎప్పుడూ కూడా ప్రమాదములోనే ఉంటుంది. సో ఒక్కసారిగా అందులో జరిగే మార్పులు మనం గమనించనప్పుడు మీకు బీచ్ ఫ్రంట్లో ఉండే ఈ నిర్మాణాలు, అది అపార్ట్మెంట్స్ అనండి, విల్లాలు అనండి, హోటల్స్, లాడ్జులు, రెస్టారెంట్స్, షాపులు ఏమైనా కానివ్వండి, మీరు వాటిని కాపాడలేరు. ఇప్పుడు ప్రెసిడెన్సీ కాలేజ్ అని చెప్తున్నానండి, ఎంతోమంది మిత్రులు చదువుకునేవాళ్ళు, సడన్గా ఇలాంటి ఒక సునామీ ప్రెసిడెన్సీ కాలేజీలోకి వచ్చింది అనుకోండి, మీరు చదువుకుంటున్నప్పుడు మీకు సడన్గా ఇలాంటి అలలు అనుకోండి, 26 అడుగుల అలలు అన్నప్పుడు దీన్ని ఎలా మీరు ఆపుతారు? ఎలా కంట్రోల్ చేయగలరు? అసలు దీనిని ఆపగలిగే శక్తి అనేది మనిషి వద్ద ఉందా? సో చెన్నై గురించి అలా మాట్లాడుతున్నారు. మరి ఇదే పరిస్థితి అరేబియా సీలో ముంబైలో జరగచ్చు. జపాన్ అయితే లిటరల్గా మీకు మధ్యలోనే ఉంటుంది. ఒకవైపేమో అగ్నిపర్వతాలు, ఇంకొక వైపేమో ఇలాగా సముద్రం యొక్క ఇలాంటి డిజాస్టర్. శ్రీలంకలో ఏం జరిగింది ఇన్ని చూసాం. అన్ని వైపులా ఎంటైర్ గ్లోబులో అన్ని వైపులా ఇలాంటి, ఇంకా చెప్పాలంటే మీకు ఎడారి దేశాలు, మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇలాంటి ఎప్పుడూ వర్షాలు. మొన్న ఈజిప్ట్లో 100 ఏళ్లలో ఇంతవరకు ఇక్కడ వర్షాలు లేవండి అని చెప్పి ఆ గైడ్ చెప్తూ ఉంటే, మరి దాని పక్కన ఉండే యుఏఈలో ఇంతంత పెద్ద వర్షాలు ఎలా వస్తాయి? సౌదీ అరేబియాలో ఈ పరిస్థితి ఏమిటి? సో ఒక నగరము కొట్టుకుపోతుందండి అలాంటి వర్షాలు వస్తాయి అంటున్నారు. ఇవాళ అదే కదా చూస్తున్నాము. సో ఇది జనవరి నెల, మీకు చలికాలము, ఇక వర్షాలు అనేవి ఉండబట్టే చెన్నైలో ఉన్న వాళ్ళని అడగండి. మిత్రులు ఫోటోలు పెడుతున్నారు, ఎలాంటి చలి, ఎప్పుడూ చూడని చలి. అంటే ఏంటి? అక్కడెక్కడో ఇటలీలో, ఇక్కడెక్కడో మదీనాలో అండి, లేదు ఇటు అరబు దేశంలో కాదండి, చెన్నైలోనూ మనం ఇదే చూస్తున్నాం. అంటే రేపు ఇండోనేషియా అనండి, అలాగే మీరు థాయిలాండ్, ఎక్కడైనా కూడా ఇటువంటి సిచ్యువేషనే ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? కాబట్టి ఇటలీలో ఆ ప్రజలు పడుతున్న బాధలు మనము చూస్తే మనకు భయంగా ఉంది. మనం ఏదో వీడియో చూస్తున్నాము, ప్రాక్టికల్గా వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు ఇలా కొట్టుకు వస్తూ ఉంటే, వాళ్ళ పిల్లాడిని అలా నీళ్లు అలలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఆ తల్లి అమాయకంగా ఏమీ చెయ్యలేని పరిస్థితులు తిరిగి చూసే లోపల అన్నీ జరిగిపోతున్నాయండి. ఎందుకు ఇలాగా? హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాలు సేఫ్ అంటారు, కానీ ఇక్కడ వరదలు వస్తున్నప్పుడు, హెవీ రెయిన్స్ పడుతున్నప్పుడు అదే పరిస్థితి కదా. నీరే కదా, మీకు ఫ్లడ్సే కదా. సముద్రం అయితే ఏంటి, నది అయితే ఏంటి, హెవీ రెయిన్స్ అయితే ఏంటి. సో మనం ఇరుక్కుపోవాలి అన్నప్పుడు ఇరుక్కుపోతాం. సో ఇదంతా టౌన్ ప్లానింగ్ అండి. మీకు ఎక్కడ వరద నీరు చేరుతుంది ఇదంతా గమనించి అన్నీ చెప్తారు కదా. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మీరు ఆపగలరా? పెద్ద పెద్ద నిర్మాణాలను మీరు ఆపగలరా? కాబట్టి మనిషి తప్పు ఉంది, ప్రకృతిలో పెను మార్పులు జరుగుతున్నాయి. ఓవరాల్గా గ్లోబల్ చేంజ్, గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్ అని మాట్లాడుతున్నాం చూసారా, దాని రిజల్ట్స్ను మనిషి అనేవాడు ఇవాళ చూస్తున్నాడు. కాబట్టి ఆ దృశ్యాలు చూసి భయపడకండి. ఇది ఇక న్యూ నార్మల్ అండి. మీకు ఇంటెన్సిటీ డిజాస్టర్ అనేది మనము వింటూనే ఉంటాము, ఇక ఇలాంటివి మనము చూస్తూనే ఉంటాము. మరి ఇటలీలో ఏం జరుగుతుంది ఒక్కసారి మీరు కూడా చూడండి, చూసి మీకేమనిపించింది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.